హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో అందరూ బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మీరు థంబ్నెయిల్ చూసారు కదండి, మా బుడ్డోడు అన్నప్రాసన వీడియో అనమాట. ఇది మా అబ్బాయిది. సో ఇదైతే వాడు థర్డ్ మంత్లో వీడియో అనమాట. సో ఎంత బాగున్నాడో చూసారా? సో సిక్స్త్ మంత్లో అయితే మాకు అన్నప్రాసన అనమా అండి, 6వ నెలలో అన్నప్రాసన. సో ఎవరికైనా యూజువల్గా అంతేనేమో, కాకపోతే కొంతమందికి మగపిల్లాడికి 8వ నెల అన్నప్రాసన అనమా ఉంటుంది. మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఏంటంటే ఇంకా ఆడపిల్లైనా మగపిల్లోడైనా 6వ నెలే అన్నప్రాసన అనమాట. సో మనం చక్కగా అన్నప్రాసనకి పరవన్నం వండి చక్కగా పిల్లలకైతే పెడతాం కదండి. అంటే మా పాప అన్నప్రాసన వీడియో పెట్టినప్పుడు నేను జస్ట్ తను ఏం పట్టుకుంది ఇవన్నీ నేను పెట్టాను. సో ఇక్కడైతే కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నప్రాసన అప్పుడు మనం చక్కగా అన్నం పరమాన్నం గట్ట వండుకొని పట్టుకెళ్తాం అనమాట. సో పిల్లలకి ఉంగరం పెట్టి, అంటే బంగారపు ఉంగరంతో దాన్ని మనం ముట్టించడం జరుగుతుందనమాట. అంటే హెవీగా ఏం పెట్టారండి, కొంచెం అది ఏం చేస్తారంటే జస్ట్ ఉంగరం, ఆ బంగారపు ఉంగరం నుంచి కొంచెం పరమాన్నం తీసి పిల్లడి నోట్లో అయితే కొంచెం పెడుతూ ఉంటాం అనమాట. అంటే బంగారంతో ఫస్ట్ బంగారం వస్తువుతో ముట్టించాలి అన్నట్లుగా. తర్వాత వాళ్ళు పట్టుకోవడానికి మనం ఎవరు ఒక్కొక్కరు ఒక్కో రకంగా పెట్టుకుంటారు. కొంతమంది డాక్టర్ అయిపోవాలనేసి అవి పెడతారు, స్టెతస్కోప్లు ఇవన్నీ పెడతారనమాట. సో మేమైతే డబ్బులు, వెండి, బుక్కు, పెన్న, బుక్కు, అలాగే తిండి అంటారు కదండి. సో పరమాన్నమే పెట్టేసాం. తర్వాత వచ్చేసి బంగారం, ఇంకంతే అవి మాత్రం పెట్టామన్నమాట. సో పువ్వులు కూడా పెడతారండి చాలామంది, అన్నీ ఉంటాయి. మా బుడ్డోడైతే వాడు పాకట్లేదనమాట. మా యశ్వన్ ఎలా అంటే అసలు వాడు పాకలేదండి. వాడికి పాకడం అంటేనే తెలీదు. మీరు నమ్ముతారో లేదో. అదేంటి భవాని పిల్లలు పాకకుండా ఉంటారా అంటే, నిజంగా మా పిల్లడు పాకడం తెలీదండి. ఎందుకంటే వాడు డైరెక్ట్ 11వ నెల వచ్చిన తర్వాత నడిచేసాడు తప్ప నుంచుని, వాడైతే పాకడం జరగలేదు, అసలు పాకలేదనమాట. వాడైతే చూస్తున్నాడు, వాడికి ఏంటి నా ముందు ఇవన్నీ పెట్టారు, ఏం చేయాలి ఏంటి అన్నట్లుగా చూస్తున్నాడు అనమాట. మా వాడికైతే అన్నప్రాసన అయితే చాలా గ్రాండ్గా చేసుకున్నామండి. అంటే గ్రాండ్గా అంటే ఒక 50 మంది 60 మంది అనమాట. కాకపోతే భోజనం అయ్యి ఇంట్లోనే పెట్టేసుకున్నాము. అంటే బయట హోటల్లో ఆర్డర్ ఇచ్చేసాం. ఇంట్లో మామూలుగా టెంట్లు అవి వేయకుండా గుళ్ళో అన్నం ముట్టించానండి. నేనైతే గోగులం గుళ్ళో, నాకు అక్కడే నేను అనుకున్నాను అమ్మవారి సన్నిధిలో ముట్టించుకోవాలనేసి. సో మా బాబుకి అక్కడే ముట్టించాను, తర్వాత మా పాపకి అక్కడే ముట్టించాను, మా మేనల్లు ఇద్దరికి కూడా అక్కడే ముట్టించడం జరిగిందనమాట, ఇంకా తల్లి సన్నిధిలోనే. అయితే ఇంకా అక్కడే అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఇంకా డైరెక్ట్ భోజనాలు, ఇంకా మిగతా ఫోటోషూట్ ఏమన్నా ఉంటే గుడికి రాలేని వాళ్ళు గట్ట ఉంటారు కదండి, కొంచెం దేవుడిని నమ్ముకున్న వాళ్ళు గట్ట అలాంటి వాళ్ళు ఉంటే అవి ఇంటి దగ్గర ఫోటోలు దిగామన్నమాట. మేమైతే ఇంట్లో కొన్ని అలా వచ్చాడు పట్టుకోవడానికి. ఇంకా వాడు ఏం చేశాడంటే ఆ వీడియో క్లిప్ ఎక్కడో మిస్ అయ్యింది. అంటే నా దగ్గర లేదు, ఫోన్లో ఇవి మారుతూ వచ్చినాయి కదండి. ఇంకా ఫోన్లు మనం అస్తమానం అయ్యే ఫోన్లు యూజ్ చేయం కదా, మారుతూనే ఉంటాయి. ఆ వీడియో క్లిప్ కానీ వాడు ఫస్ట్ ముట్టుకున్నది పెన్ను బుక్కేనండి. ఫస్ట్ అయితే పెన్ను బుక్ పట్టుకున్నాడు, తర్వాత వచ్చేసి వెండి పట్టుకున్నాడు మా వాడు, తర్వాత వచ్చేసి బంగారం పట్టుకున్నాడండి. ఈ 3 అయితే పట్టుకోవడం జరిగింది మా అబ్బాయి అయితే. సో నా కోరిక ప్రకారం అయితే ఫస్ట్ పెన్ను బుక్కే పట్టుకున్నాడు. మా డాడీ అయితే రాలేదు, మా మమ్మీ ఒకళ్ళే వచ్చారనమాట. మేమైతే మా బాబు అన్నప్రాసనకి ఒక 50-60 మంది భోజనాలు పెట్టుకున్నామండి. మా హస్బెండ్ వైఫ్ రిలేటివ్స్ అందరికీ. అంటే ఉయ్యాల ఫంక్షన్ కరోనా టైం అనమాట అప్పుడు. సో అప్పుడు కరోనాలో ఉయ్యాల ఫంక్షన్ అవి చేయడం ఎందుకనేసి అప్పుడు ఏం తక్కువ కాదులేండి, ఒక 25 మంది వరకు ఉంటారు. అప్పుడు మామూలుగా ఓన్లీ బాగా ఇంకా అత్తగా, మావయ్య, బావగారు, తోటికోడలు, సో ఇలా అన్నమాట. జస్ట్ ఇట్లా ఇలాంటి వాళ్ళతోనే అప్పుడు ఒక 20 మంది అట్లా ఉంటారనమాట. ఇంకా సరే అనేసి అన్నప్రాసన అయితే ఒక 60 మంది అలా అయితే పెట్టుకున్నాము. భోజనాలు లిటరల్గా మా యశ్వన్ అన్నప్రాసన భోజనాలు ఉన్నాయండి. ఇంక ఇక్కడ ఏమైంది అనుకుంటున్నారు, కింద పెట్టేసాం. వాడికి దుప్పటి మీద పాకడం రావట్లేదు, అసలు పాకడమే రాదు, దుప్పటి మీద అసలు రావట్లేదని కింద పెట్టేసాం అనమాట. ఇక్కడ అంతే కొన్ని ఫొటోస్ అట్లా కింద ఉంటాయి. ఫస్ట్ పెన్ను బుక్ అయితే వేసేసాడండి చెయ్య, తర్వాత మిగతా మట్టికి కింద పెట్టాకనే పట్టుకున్నాడు అనమాట. ఇంకా వాడి భోజనాలు అయితే ఉన్నాయండి. అంటే భీమవరంలోనే రాజుల హోటల్లో మేము ఆర్డర్ ఇచ్చాము.
ఒక ఏమంటారంటే జీడిపప్పే తగులుతుంది అసలు. ముద్దకో జీడిపప్పు కాదు. జీడిపప్పులోనే అన్నం మెతుకులు తగిలినట్టుగా అట్లా వండారనమాట వాళ్ళు నిజంగా. ఎంత చేశారో. సో, ములక్కాడ జీడిపప్పు, పన్నీరు జీడిపప్పు, బిర్యానీలో జీడిపప్పులు ఇంక అట్లా అన్నీని. సో, వాడి అన్నప్రాసన భోజనాలైతే అసలు ఎవ్వరు మర్చిపోలేరండి. అప్పటినుంచి ఇప్పటికి ఎక్కడ తిన్నా సరే ఆ టేస్ట్ మాకు రాలేదు. ఇంకా హోటల్ భోజనాలు ఎక్కడైనా సరే అసలు ఏది కూడా అంత టేస్ట్ లేదు. హోటల్‌లో ఉన్నంత టేస్ట్ అంటే నేను భోజనం అంటే వాళ్ళ పేర్లు గట్టా నేను చెప్పట్లేదండి. ఎందుకంటే ఇదేమి మనకి ఏమి కాదు కదా! జస్ట్ మా అబ్బాయి ఫంక్షన్ రోజు భోజనాలు బాగున్నాయని నేను చెప్పుకుంటున్నాను అంతే. సో, అందరూ అంటారు వాడి ఫంక్షన్‌లో తిన్న భోజనాలు ఇంకెక్కడ ఇప్పటికొచ్చి మేము ఆ భోజనం టేస్ట్ మేము ఎక్కడ చూడలేదు అంటారనమాట తిన్నవాళ్ళు. సో, ఇంక అన్నప్రాసన ఇంటికొచ్చాకైతే కొన్ని ఫోటోస్ అయితే దిగామనమాట. గుడి దగ్గర ఇంక అన్నీ దిగలేం కాబట్టి ఇంటికొచ్చాక ఇంకొక శారీ కట్టుకొని అలాగా అన్ని ఫోటోస్ దిగామనమాట. వాడి బర్త్‌డే కూడా చాలా గ్రాండ్‌గా జరిగిందండి. మా పాప బర్త్‌డే కొంచెం ఒక 100 మెంబర్స్ బిలో అట్లా జరిగిందనమాట. కానీ తన బర్త్‌డేకి ఏంటంటే మొత్తం అన్ని హల్దీలు అయన్నీ పెట్టాననమాట. ఆడపిల్లకి ఆడపిల్లలా, మగపిల్లలకి మగపిల్లలా అన్నట్టుగా చేశాను. సో, అట్లయితే అన్నప్రాసన కూడా మా అబ్బాయిదైతే అన్నప్రాసన కూడా చాలా సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. సో, ఇవి ఎప్పుడో వీడియోస్ అండి. ఎప్పుడో వీడియోస్ ఇప్పుడు పెడుతున్నావేంటి భవాని అని మీకు డౌట్ రావచ్చు. సో, నేను ఇప్పుడు ఇది జరిగి ఒక 4 ఇయర్స్ బ్యాక్ అవుతుంది. అప్పుడు నాకు యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను. ఇలా యూట్యూబ్‌లో పెట్టుకోవాలి అన్న థాట్ నాకు లేదు. అంటే అప్పుడు అంత తెలీదనమాట. యూట్యూబ్‌లో పెట్టుకుంటే మనకి ఉంటాయి అన్న థాట్ నాకు అప్పుడు తెలీదు. అందుకే తెలియక చాలా వీడియోస్ చాలా అన్నీ మిస్ చేసుకున్నాను నేను నిజంగా. ఇలా వాయిస్ ఓవర్ పెట్టుకొని చక్కగా వీడియోలు యూట్యూబ్‌లో పెట్టుకుంటే ఇవి ఎప్పటికీ పోవన్న విషయం నాకు తర్వాతే తెలిసింది. ఇంకా తర్వాత తెలిసి ఇప్పుడు ఇంక ఎలాగో యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి నా స్వీట్ మెమోరీస్ అన్నీ మధ్య మధ్యలో అంటే మనం ప్రెగ్నెన్సీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం కదండీ! సో, ఇస్తూనే ఇలా మధ్య మధ్యలో చక్కగా వీడియోస్ అయితే తీస్తున్నాననమాట. మా స్వీట్ మెమోరీస్ అన్నీ షేర్ చేసుకుంటున్నాను మీతో. సో, ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. సో, ఇట్లా మీ పిల్లల స్వీట్ మెమోరీస్ కూడా అవి ఉంటే చక్కగా ఇలా పెట్టుకోండి. మనకి అంటే ఇలా వాయిస్ ఓవర్ అవి ఇచ్చుకొని పెట్టుకుంటే గనక మనకేమి కాపీరైట్స్ అని లేకపోతే ఏమన్నా రీయూజ్డ్ అని అలాంటివేమీ పడవనమాట. సో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.